ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభువును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. కీర్తనలో 19వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దావీదు రాజు చేసినట్లుగా ప్రార్థన మేము చేసిన అపరాధముల పాపములు క్షమించి నాయన ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి వారిని నిర్దోషులుగా తీర్చి నీ రక్తం చేత శుద్ధీకరణ చేసి తండ్రి నాయన రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి నిత్యశివానికి వారసులుగా చేసి నా దేశాన్ని రక్షించి ప్రతి వారికి రక్షణ అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. మొదటిగా తండ్రి, అలాగే ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో నువ్వు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభా. ఇడువని ఎడబాయిని దేవుడువైన నీవు ఇడువుకి ఎడబాయికి ఆదరించు. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు దయచేయండి. వివాహాలు అవుటకు సహాయం చేయండి. అలాగే నా తండ్రి అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. అప్పుల ఆర్థిక సమస్యలను తీర్చండి. నీ కృపలో ప్రతి వారిని వద్దెల చేయండి. నాతోటి సేవకులు అయినటువంటి వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్.